హలో ట్రేడర్స్, ఇవాళ డేట్ వచ్చేసి 3వ తారీఖు జనవరి 2024 ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా ట్రేడర్స్. ఏంటంటే ట్రేడర్స్, నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేయబట్టి మినిమం 1 సంవత్సరం పైన అవుతుంది ట్రేడర్స్. ఓకే, ఇన్ని రోజుల నుంచి నాకు రాని ఇది తెలియదు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది నాకు తెలియదు. ఇవాళ కొత్తగా నేర్చుకున్నా. దానికి కారణం మా సారు ఒక విషయం చెప్పిండు. ఓకే, అందులోకి వెళ్ళి ఒక పాయింట్ రైజ్ అయింది. ఆ పాయింట్లోకి వెళ్ళి ఇవాళ నేను ఇది కనుక్కున్నా. అది ఏంటిది అనేది వీడియో చివరన చూద్దాం ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ట్రేడర్స్ నేను ఒక చిన్న లాస్ చేసిన, చూడండి మీకు చూపిస్తా. ఆల్ పొజిషన్స్లో ఒక 106 రూపాయలు లాస్ చేసిన ట్రేడర్స్. ఓకే, ఇది అనేది ఫస్ట్ 300 దాకా మైనస్ పోయింది. దాని తర్వాత ప్లస్ 450 460 చూపెట్టింది. ఒక 2 or 3 క్యాండల్స్లో ట్రేడర్స్ నాకు -90 చూపెట్టంగానే నేను ఎగ్జిట్ అయిపోయినా. పర్ఫెక్ట్ ఎగ్జిట్ ట్రేడర్స్. నేను ఏ లెవెల్ దగ్గర అయితే ఎగ్జిట్ అయినో అక్కడి నుంచి మార్కెట్ ఆ లెవెల్కి ఒకసారి పోయింది. దాని తర్వాత ఇక ఆ లెవెల్ కిందనే ఉంది ట్రేడర్స్. ఓకే, అదేందనేది మనం ఎందుకు తీసుకున్నాం అదన్నీ ఒకసారి లాజిక్స్ చెప్పుకుందాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేను ఈ లెవెల్లో ట్రేడర్స్ ఏదైతే ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్. ఓకే, టైం వచ్చేసి చూడండి ఒకసారి, మీకు ట్రేడ్స్లలో టైం వచ్చేసి 13:48, అంటే 1:48 నిమిషాలకు నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, 1:48 ఇక్కడ ట్రేడర్స్ చూడండి. 1:48 అంటే ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్న. ఈ ఐ బ్రేక్ కాగానే నా ఎస్ఎల్ వచ్చేసి ట్రేడర్స్ ఇవాళ ఎక్స్పైరీ డే. ఓకే, ఎటదామని దగ్గర ప్రైస్ వచ్చేసి 8:30 సంథింగ్ నడుస్తుంది. కానీ నేను కొంచెం ఒక డీప్ ఇందామని అని 4747 అనే స్ట్రైక్ ప్రైజ్ నేను చూజ్ చేసుకున్నా. ఓకే, దీని గురించే ఏదైతే నేను ఫస్ట్ పాయింట్ చెప్పినో అది లాస్ట్కి చూసుకుందాం. కానీ ఫస్ట్ ట్రేడింగ్ ఎంట్రీ చూసుకుందాం ట్రేడర్స్. ఇది నాకు 40 పాయింట్లు 42 పాయింట్లు సంథింగ్ దగ్గర దొరుకుతుంది ట్రేడర్స్. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ నా ఎస్ఎల్ లేదా ఇక్కడ నా ఎస్ఎల్ అని అనుకున్నా. కానీ యాక్చువల్లీ ఈ సెటప్ ప్రకారం అయితే ట్రేడర్స్, యాక్చువల్గా ఈ సెటప్ ప్రకారం అయితే నా ఎస్ఎల్ కొట్టేసింది. ఓకే, కానీ ఇవాళ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం డౌన్లో అని ఇక్కడ కొంచెం నా స్మార్ట్ ఎస్ఎల్ అనేది మా సార్ ఏదైతే నేర్పిండో అది యూజ్ చేసేసరికి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఫాస్ట్ బౌన్స్ బ్యాక్ అయ్యేసరికి నాకు ఇక్కడ ప్రాఫిట్ చూపెట్టింది ట్రేడర్స్. నేను చెప్పిన కదా ట్రేడర్స్, 1 2 ఏదైతే ఈ క్యాండల్ ఉందో ఈ క్యాండల్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, అది వచ్చేసి చూడండి 14-15 నిమిషాలకు నేను ఎగ్జిట్ అయిపోయినా. చూడండి ఇక్కడ టైం మీకు కనిపిస్తూనే ఉంది, 14-15 నిమిషాలకు. ఓకే, ఏంటంటే ట్రేడర్స్ నాకు ఇంతగానం ప్రాఫిట్ చూపెట్టింది కదా ట్రేడర్స్. ఓన్లీ 2 క్యాండల్స్లలో నాకు చూపెట్టేసరికి నేను కాస్ట్ దగ్గర తీసేద్దాం అనుకున్నా. తీసేసే లోపల ఈ క్యాండల్ కూడా కొంచెం ఫాస్ట్గా పడేసరికి ఓకే 100 రూపీస్ లాసు. కానీ ట్రేడర్స్ ఈ సెటప్లో మిస్టేక్ ఉంది. ఆ సెటప్లో మిస్టేక్ ఏంది అనేది ఇదంతా నేను ఫ్యూచర్లో మీకు అన్ని రివీల్ చేస్తా. ఈ సెటప్ ఏంది, అసలు ఎందుకు తీసుకున్నా, ఎందుకు ఇక్కడ డౌన్ సైడ్ పోయింది, ఇక్కడ అప్ సైడ్ పోయింది, ఈయన్నే ఎందుకు తీసుకున్నా, ఇక్కడ కూడా డౌన్ వచ్చిందిగా, ఇక్కడ కూడా డౌన్ వచ్చిందిగా, అంటే ఎందుకు తీసుకున్నా అనేది ఎవ్రీథింగ్ నేను ఇంచు బై ఇంచు మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తా. కానీ ఇప్పుడు ఈ సెటప్లో కొంచెం ఫైన్ ట్యూన్, ఎందుకంటే ఈ సెటప్లో నాకు స్మాల్ రిస్క్ ఉంటుంది. చూడండి ట్రేడర్స్, ఇంత చిన్న రిస్క్ ఒకవేళ టార్గెట్ వస్తే ఇక్కడ దాకా సంథింగ్ బాగా పెద్దగా ఉండే ట్రేడర్స్. ఓకే, ఇది నా టార్గెట్ కాదు, నా టార్గెట్ మంచి పెద్దగానే ఉండే. కానీ మార్కెట్ ఈ నుంచి కిందికి రాలే. ఎందుకంటే ట్రేడర్స్ ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది మిస్ అయింది. ఆ ప్యాటర్న్ కూడా ఉంటే మంచిగా ఉండు అని కొంచెం మోడిఫై చేసిన. ఓకే, సింపుల్. ఓకే ట్రేడర్స్, మీకు లాస్ట్గా ఒక పాయింట్ చెప్దామన్నా ట్రేడర్స్, అదేంటిదంటే ట్రేడర్స్, నేను 1 ఇయర్ నుంచి ట్రేడింగ్ చేస్తాను కానీ ఎప్పుడు ఈ పాయింట్ గురించి ఆలోచించలే. కానీ ట్రేడర్స్ ఇవాళ నా మైండ్లో లాస్ వచ్చినాక క్యాప్చర్ అయింది ఏంటంటే ట్రేడర్స్, ఇవాళ మా సర్ది కూడా ఒక ట్రేడింగ్ క్లాసు అది కూడా జాయిన్ అయినా. అందులో ఒక పాయింట్ రైజ్ అయింది ఏంటంటే మనం నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ చూడాలా, స్పాట్ చార్ట్ చూడాలా. ఓకే, మా సార్ ఏం చెప్పిందంటే వీక్ డేస్లో అంటే వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు స్పాట్ చూడండి. ఓకే, మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు ఫ్యూచర్ చూడండి. ఈ పాయింట్ మీద ట్రేడర్స్ ఇవాళ నేను ఒకవేళ మార్కెట్ని చూస్తే నా ఎంట్రీ వచ్చేసి
ఓకే, నా ఎంట్రీ వచ్చేసి ఫ్యూచర్ చార్ట్ని బట్టి అయింది ట్రేడర్స్. ఓకే, నా ఎంట్రీ వచ్చేసి ఫ్యూచర్ చార్ట్ని బట్టి అయింది. ఒకవేళ స్పాట్ చార్ట్ని బట్టి నా ఎంట్రీ లేదు. ఓకే, అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎంట్రీ తీసుకున్న ప్రైస్ వచ్చేసి చూడండి, ఎంట్రీ తీసుకున్నది 47,700 నా ఎట్ ద మనీ దగ్గర నియర్ బైది. ఓకే, ఇక్కడ చూడండి ట్రేడర్స్, స్పాట్ ఇది ఇండెక్స్, స్పాట్ ఇది ఫ్యూచరు. ఇండెక్స్ ఏదైతే ఉందో 47,700 అనే ప్రైస్ దగ్గర నడుస్తుంది. కానీ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఉందో 48. అంటే సరి చెప్పింది రైటే. నేను ఇప్పటి నుంచి వీక్లీ ఎక్స్పైరీ వస్తుంది కదా ట్రేడర్స్, వీక్లీ ఎక్స్పైరీలో స్పాట్ చార్ట్ని చూస్తా. ఓకే, మిగిలిన టైంలో ఫ్యూచర్నే చూస్తా. ఓకే, ఒక ఓన్లీ ఎక్స్పైరీ డే నాడు మాత్రమే, వీక్లీ ఎక్స్పైరీ డే నాడు మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఉంటే లైక్ స్పాట్ని చూస్తా, నిఫ్టీలో ఉంటే అలా మార్చి చూస్తా. అండ్ దీన్ని కూడా కొంచెం ఫైన్ ట్యూన్ చేసి నా సెటప్లో మంచి రిజల్ట్స్ తెస్తానికి చూస్తా ట్రేడర్స్. ఓకే, ఇదే నేను చెప్పాలనుకుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడర్స్.